దేవుని పరిశుద్ధ మహిమ కలుగును కాక. ఈరోజు మన వాక్య ధ్యానం కొరకు సామెతలు 6వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. கர்த்தருடைய பரிசுத்த நாம ஸ்தோத்திரம். இன்றைக்கு நம்மளுடைய வசனத்தின் தியானத்திற்காக நீதிமொழிகள் 6வது அதிகாரம் 2வது வசனத்தை வாசிப்போம். இப்பொழுது என் மகனே, உன் சிநேகிதனுடைய கையில் நீ அகப்பட்டுக் கொண்டபடியால் நீ உன்னை தப்புவித்துக் கொள்ள ஒன்று செய். 6வது அதிகாரம் 2வது வசனம். 6வது அதிகாரம் 6 2. நீ உன் வாய் மொழிகளால் சிக்குண்டாய், உன் வாயின் వార్తైగలాల్ పిడిపట్టాయ్. తెలుగులో ఒకరు చదువుకొని తీసుకున్నాడు. నీ నోటి మాట వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. ఆమేన్. చూడండి, దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తున్న కార్యము, నీ నోటి మాటల వల్ల నువ్వు చిక్కుకున్నావు, పట్టబడ్డావు అని కూడా చెబుతున్నాడు. பாருங்க, கர்த்தருடைய வசனம் இந்த இடத்துல சொல்லுகிறது, உன்னுடைய வாயின் வார்த்தையினால நீ பிடிக்கப்படுகிறாய், உன் வாயின் வார்த்தையினால நீ అగப்படுகிறாய் என்று కూడా వచనం சொல்லி இருக்கிறது. దేవుడు మొట్టమొదటిగా ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం చదువుకున్న ఎడల ఆయన మాట్లాడాడు. వెలుగు కలుగును గాక అని చెప్పడంతో వెలుగు కలిగెను. దేవుని వాక్యంలో ఎంతో గొప్ప శక్తి ఉందని కూడా మన అందరికి తెలుసు అన్నమాట. ஆண்டவர் ஆதியில உலகத்தை உண்டாக்கும் போது ஆதியாகமம் 1ஆம் அதிகாரத்துல வெளிச்சம் உண்டாவதாக என்று ஒரு வார்த்தை சொன்ன உடனே வெளிச்சம் உண்டாயிட்டு. அவருடைய வாயின் வார்த்தையில అవ్వళவு వల్లమై இருந்தது. దేవుడు మాట్లాడుతుంటే కార్యాలు జరిగిపోతున్నాయి. ఆండవర్ பேசினால் போதும் நிச்சயமாக காரியங்கள் நடக்கிறது. కీర్తనలు 107 21 వచనం చదువుకున్నట్లు అక్కడ రాయబడిన విషయము, దేవుడు తన మాటను పంపి రోగములను స్వస్థపరిచెను. சங்கீதம் 107வது அதிகாரம் 20வது வசனத்தில் பார்க்கும்போது தேவன் அவர் தன்னுடைய வார்த்தை அனுப்பி வியாதிகளை సుఖపడితినారు என்று కూడా பார்க்கிறோం. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా సేవ చేసిన ఆ దినాల్లో ఆయన ప్రతి ఒక్క అపవిత్ర ఆత్మను వచ్చి నోటి మాట ద్వారా వెల్లగొట్టాడు. ஆண்டவராக இயேசு கிறிஸ்து ஊழியம் செய்து வந்த நாட்கள்ல கூட ஒவ்வொரு அசுத்தாவியும் ஆண்டவராக இயேசு தன்னுடைய வாயின் వార్తైనాల அந்த పిశాసை జయిத்தார். ఆయన మాట్లాడుతుంటే దెయ్యాలు వణికిపోతున్నాయి. నోటి మాట వల్ల ஜெயிச்சகலிகாடு. ஆண்டவராக இயேசு பேசிக் கொண்டிருந்தாலே அவருடைய வாயின் வார்த்தையினால పిశాసుகள் ఓడుదు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు చెప్పాడు, నా పోలికలు నా ఛాయలు మనుషులను సృష్టించాలని కూడా మనల్ని సృష్టించి ఈ భూమి మీద అధికారాన్ని మనిషికి ఇచ్చాడు. ఏలుబడి చేయాలి, ఫలించి ఆశీర్వదింపబడి ఉండాలని కూడా దేవుని యొక్క నిర్ణయము, దేవుని కోరిక. అలాగే మనల్ని చేశాడు. ஆதியாகமம் 1ஆம் அதிகாரம் 26வது வசனத்தில் சொல்லப்பட்டிருக்கிறது போல, தேவன் தன்னுடைய சாயலும் தன்னுடைய ரூபத்திலும் நம்மை உருவாக்குறது மாத்திரமில்லை, இந்த உலகத்தை ஆளுகை செய்ய வேண்டும் என்று கூட தேவன் அந்த ఆளுகையின் వల్లமையை நமக்கு கொடுத்துட்டு நம்மளை పడైతారు. దేవుని పోలికలో సృష్టింపబడిన మనిషి, అతనిలో ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే, దేవుడు మాట్లాడితే ఎలా కార్యాలు జరుగుతాయి, అదే విధంగా మనిషి కూడా కొంత స్థాయి వరకు దేవుని అడుగు జాడల్లో నడుచుకొని మాట్లాడుతూ ఉంటే మాట్లాడిన కార్యాలు జరిగేటట్లు దేవుడు వచ్చి మనకు కృపనిచ్చాడు. பாருங்க, நமக்கு தேவன் தன்னுடைய சாயல்ல மனுஷனை படைக்கும் போது தேவன் எப்படி அவர் பேசினால் காரியங்கள் நடக்கிறதோ அதே போல மனிதனையும் அவருடைய சாயலால படைத்ததுனால கொஞ்சம் அளவுக்கு மனிதன் கூட தேவனை போல அவனுடைய வாயின் వార్తైనాల பேசி కార్యங்களை நடப்பிக்க முடிகிறது. ఉదాహరణకు దేవుడు చెప్పినట్లు మనం కూడా ఈరోజు వెలుగు వచ్చును గాక అంటే వచ్చేస్తుందంటే రావడం లేదు. ஒரு ஒரு உதாரணத்துக்கு நம்ம இப்போ வெளிச்சம் உண்டாவதாக என்று சொன்னா நடக்குமா அப்படின்னா நடக்காது. మనిషికి దేవుడిచ్చిన క్వాలిటీస్, దేవుడిచ్చిన శక్తిలో కొన్ని కొన్ని లిమిటేషన్స్, అంటే మనకు వచ్చి ఒక లిమిట్ అనేది ఉంటుందన్నమాట. ప్రతిదీ మనం చేయలేము, కానీ కొన్ని కొన్ని విషయాలు చేసుకోవడానికి దేవుడు అధికారం ఇచ్చున్నాడు. பாருங்க, மனிதனை படைத்தப்போ மனிதனுக்கு எல்லா விதமான வல்லமை கொடுக்கல. தேவன் நமக்கு கொஞ்சம் கொஞ்சம் அவர் ஒரு ஒரு
எல்லைகளை வைத்திருக்கிறார். அந்த எல்லைகள் வரைக்கும் தான் நாம் இருக்க முடியும். యేసుక్రీస్తుని దేవుడు అభిషేకించినప్పుడు ఆయన ఎటువంటి లిమిటేషన్స్ లేకుండా సర్వాధికారిగా యేసయ్యను వచ్చి అభిషేకించాడనమాట. ఆ అభిషేకం వచ్చి ఆయన ఏమన్నా చేయగలడు అన్న ఒక విషయాన్ని ఇచ్చాడు. కానీ మనకు ఇచ్చిన ఆత్మ వచ్చి దేవుడు కూలిచ్చిస్తున్నాడనమాట. మనము చేయాల్సిన కార్యం చేసుకోవడానికి ఎంత అభిషేకం కావాలో, ఎన్ని కార్యాలు కావాలో అంతే దేవుడు కూడా ఇస్తున్నాడు. సమృద్ధిగా తన ఆశీర్వాదాలను ఇచ్చినప్పటికీ దేవుని శక్తి అనేది మనలో క్రియేట్ చేసేది వచ్చి కొంతవరకే ఉంటుందన్నమాట. பாருங்க ஆண்டவராக இயேசு கிறிஸ்துவை அளவில்லாமல் தேவன் பரிசுத்தாவினாலும் வல்லமையினாலும் நிரப்பினார். மனிதர்களாக இருக்கிற நம்மை அப்படி நிரப்புறாரானா இல்ல. ஏன்னா நம்மளுடைய வாழ்க்கையில நாம் என்ன செய்து முடிக்கணுமோ அந்த காரியங்களை செய்கிறதுக்கான அளந்துதான் ఆవియానవరుடைய వల్లமை நமக்குள்ளாக இன்றைக்கு ஊற்றப்படுகிறது. దేవుని వాక్యంలోనే ఉన్నది. ప్రతి ఒక్కరు అద్భుతాలు చేస్తారా? ప్రతి ఒక్కరు భాషలు మాట్లాడగలుగుతారా? ప్రతి ఒక్కరు మరి ప్రవచించగలుగుతారా? ప్రసంగించగలుగుతారా? మిషనరీలుగా ఉండగలుగుతారా? అంటే ఇంకా అక్కడ ప్రశ్నిస్తూ ఉంటే లేఖనాల్లో ఏం చెప్తుందంటే అలా కాదు అని కూడా మనకు సూటిగా చెప్తుంది. ప్రతి ఒక్కరు అదే విషయాన్ని చేయడానికి ఎన్నుకోబడలేదు అని కూడా దేవుని వాక్యంలో మనకు తెలుస్తున్నది. அன்றைய வசனத்துல பாருங்க, புதிய ஏற்பாட்டில் எழுதப்பட்டிருக்கு. எல்லோரும் அற்புதங்களை செய்கிறார்களா? எல்லோரும் அந்நிய பாஷைகளை பேசுகிறார்களா? எல்லோரும் தீர்க்க தரிசனம் சொல்லுவார்களா? எல்லோரும் விசுவாசம் கொண்டிருப்பார்களா? எல்லோரும் பிரசங்கிப்பார்களா? இப்படி கேள்வி கேட்டுக்கொண்டே போனால் அதனுடைய பதில் எல்லோரும் எல்லாவற்றையும் செய்ய முடியாது என்று అర్థం. ఇప్పుడు మనము నిన్న మొన్న దినము బ్రదర్ రూబెన్ గారు వాళ్ళ సాక్ష్యాన్ని చెప్తుంటే మనలో అందరూ కూడా ఆసక్తి ఉంటుంది. మనం కూడా అలాగే చేసేయాలని కూడా. తప్పు కాదు. ఒక ఇన్స్పిరేషన్ పొందుకోవడం తప్పు కాదు. కానీ అలాగే మనం చేయగలుగుతామా అడిగితే ఆ ఛాలెంజెస్ మనం ఎదుర్కోగలుగుతామా అడిగితే మరలా అది ఒక ప్రశ్నే. అందరూ చేయగలుగుతారా అంటే లేదు అన్నదే సమాధానం. பாருங்க நேற்று முந்தின நாள்லாம் அந்த சகோதரன் ரூபன் அவங்களுடைய சாட்சி கேட்டப்போ நம்ம நமக்குள்ள ஒரு வைராகியம் வந்திருக்கு. நம்ம கூட அப்படி எல்லாம் செய்யணும், நம்மளுடைய வாழ்க்கையில் இது மாதிரி ரொம்ப த்ரில்லிங்கா நடக்கணும்லாம் ஆசை இருக்கும். இருக்கிறது தவறு கிடையாது. ఉత్సాహపడుகிறது తవరు கிடையாது. ఆనా எல்லாரும் இப்படி எல்லாம் செய்ய முடியுமானா இல்ல, செய்ய முடியாது. మొట్టమొదటిగా దేవుడు ఒక వ్యక్తిని లేకపోతే ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆయన పంపించకపోతే ఎవరు కూడా అటువంటి క్రియలు చేయలేరు. పరమునందు నుండి ఏ విషయాన్ని పొందుకోకపోతే మనము అసలు మన జీవితాల్లో చేయలేమండి. பரத்திலிருந்து நமக்கு கொடுக்கப்படாவிட்டால் ஒரு விஷயத்தை நாம் నిశ్చయமாக செய்ய முடியாது. కొన్నిమార్లు నేను అన్నతో మాట్లాడుకున్నప్పుడు కూడా ఇటువంటి కొన్ని గొప్ప విషయాలు మాట్లాడుకుంటే అసలు అవన్నీ చేయాలంటే దేవుడే చేయాలని కూడా మాకు గ్రహింపు వచ్చేదన్నమాట. சில நேரத்துல அண்ணனோட நான் பேசும்போது இதெல்லாம் இப்படிலாம் செய்யணும் அப்படின்னு சொல்லும்போது ஆண்டவர் தான் செய்யணும்னு சொல்லி கூட ఉణర్వు வந்துடும். ఇప్పుడు చూడండి మొన్న జనవరి నెలలో శ్రీలంకకి వెళ్ళినప్పుడు అక్కడ దెయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి, రోగాలు స్వస్థమైనది. వాళ్ళ జీవితాల్లో ఉన్న పాపాన్ని దేవుడు చూపించి కొందరి జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేశాడు. అంత గొప్ప క్రియలు చేశాడు. నేను దినమందు ఆ పాస్టర్ గారు మాట్లాడుకున్నప్పుడు మొన్న మీరు వచ్చినప్పటికన్నా ఇంకా ఇప్పుడు మేము ఎదురు చూసే స్టాండర్డ్స్ ఎక్కువ అయింది, పెరిగింది. మీరు దాన్ని బట్టి తయారవ్వండి అని కూడా ఆయన చెప్తున్నాడనమాట. అలా చెప్తుంటే నాలో ఒకటే ఆలోచన వస్తుంది. దేవుడు క్రియ చేయకపోతే మనమేం చేయలేము అక్కడ వెళ్ళి నిలబడుకొని. లాస్ట్ టైం కూడా మేము శ్రీలంకకి వెళ్ళినప్పుడు ఒకటే అనుకున్నాము. మనం వచ్చి నిలబడుకుంటాం, మాట్లాడుతాం, ప్రార్థన చేస్తాం. పనులు చేయాల్సింది దేవుడు అనమాట. మనం చేయలేము. మనం అద్భుతాలు చేయలేము. గట్టిగా అరవడం వల్ల అద్భుతాలు జరిగిపోదు. శక్తివంతంగా ప్రసంగించడం వల్ల పాపి మనసు కరగదు. దేవుడు క్రియ చేస్తే తప్ప ఏ ఒక్క విషయం కూడా జరగదనేది గ్రహించాము. దేవునికి అప్పగించాము. దేవుడు కృప చూపించాడు. అదే పద్ధతి ఈసారి కూడా. దేవుడే చేయాలి. ఆయన మీద ఆధారపడి ప్రభువా మీరే చేయాలి, మేమేం చేయలేము. అక్కడ వచ్చి ఊరికే ఒక పప్పెట్స్ లాగా నిలబడుకుంటాం. మీరే కార్యక్రమాన్ని చేసుకోవాలని కూడా అప్పగిస్తే తప్ప మనం అనుకొని మనము சாதிச்சாలని వెళ్తే అసలు ఏం జరగదండి. கடந்த முறை இலங்கைக்கு போகும்போது அங்க நிறைய காரியங்கள் நடந்தது. அதனால அந்த பாஸ்டர் சொல்றாரு நேற்று தினத்துல, இந்த முறை இன்னும் கொஞ்சம் நாங்க அதிகமாக ஸ்டாண்டர்டா நாங்க எதிர்பார்க்கிறோம். நிறைய விஷயங்கள் நடக்க போகுதுன்னு எதிர்பார்க்கிறோம். ஆண்டவர்கிட்ட கேட்கிறோம். பாருங்க அது ஒரு விதமான ஒரு ஸ்ட்ரெஸ். அப்படின்னா நம்ம போனப்போ நம்ம பெர்ஃபார்ம் பண்ற மாதிரி இருந்தா நமக்குள்ள ஒரு எப்படியாவது இந்த முறை இன்னும் கொஞ்சம் சிறப்பா செய்யணும்னு ஒரு ஆலோசனை வந்துடும். ஆனா அப்படி இல்லாம போன முறையும் கர்த்தர் தான் செஞ்சாரு. இந்த முறையும் கொஞ்சம் அதிகமா செய்யணும்னா கூட கர்த்தர் தான் அதிகமா செய்யணும். அவருடைய வல்லமையை அவர் தான் அதிகமா ஊற்றணும்.
ఇంకొక విషయం కూడా నేను గమనించాను. ఎందుకు ఇటువంటి క్రియలు జరుగుతాయి అంటే ఫీల్డ్‌లో దిగితే తప్ప క్రియలు జరగవు. రంగంలో దిగి మనం పని చేయడానికి మొదలుపెడితే తండ్రి తన అద్భుతాన్ని, శక్తిని, ప్రవచనను, దెయ్యాలను వెళ్ళగొట్టమైన పరిశుద్ధాత్మ శక్తి అయిన అప్పుడే కుమ్మరింపబడుతుంది. మనము ఇక్కడ కూర్చున్నంత వరకు ఏం జరగదనమాట. కిందకెళ్ళి దిగి పోరాటములు దిగి యుద్ధంలో వెళ్ళినప్పుడు దేవుని దూతలు, దేవుని శక్తి దిగొస్తుంది. రూబెన్ గారి జీవితంలో అలా జరుగుతుందంటే ఆయన ఎప్పుడు రంగంలో ఉన్నాడు. కిందకి వెళ్తున్నాడనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ நிலபடுకొని కార్యాలు நடிப்பிస్తున్నాడు. பாருங்க ஒரு காரியம் நடக்கணும்னா நம்ம கர்த்தருக்காக சாதிக்கணும்னா நம்ம கீழே இறங்கணும். களத்துல இறங்கி யுத்தம் செய்ய இறங்குனா தான் அந்த இடத்துல அந்த யுத்தத்துக்கான தேவைப்பட்ட ஆயுதங்கள் தேவன் கொடுப்பார். அவர் வந்து அவருடைய வாழ்க்கையில அந்த சகோதரனுடைய வாழ்க்கையில அவ்வளவு காரியங்கள் நடக்குதுன்னா நான் யோசிச்சேன். அவர் வந்து எப்பவுமே இறங்கி போகிறாரு. ஜனங்க நடுவுல போகிறாரு. அந்நியர்கள் நடுவுல போகிறாரு. அவங்களுடைய வியாதிகள்ல வந்து எடுத்துக்கொண்டு இதை கர்த்தர் சுகப்படுத்துவார் என்று சொல்லும்போது కార్యங்கள் நடக்கிறது. ఏదెట్లయినప్పటికీ దేవుడు వచ్చి మన నోటి మాటల్లో శక్తిని ఉంచాడు. జీవము మరణము నాలుక వశం అని కూడా దేవుని వాక్యం చెప్పబడుతున్నది. எது எப்படி இருந்தாலும் கர்த்தர் சொல்லுகிறார், உன்னுடைய வாயின் வார்த்தையில நான் జీవనిயும் మరణத்தையும் வைத்திருக்கிறேன். నోటి మాటల చేతనే మనము దేవుని సన్నిధిలో కూడా ఒకరోజు తీర్పు నొందబోతున్నాం. యేసుక్రీస్తు చెప్పాడు, మీరు అనవసరంగా మాట్లాడే మాటలు బట్టి తీర్పు నొందబోతున్నారు. The vain words what you speak, you will be judged for it. ஆண்டவராகிய இயேசு சொன்னார், நீங்கள் பேசுகிற வெறுமையான வார்த்தைகள், வீணான வார்த்தைகளால நீங்கள் న్యాయతీర్పబడువీர்கள் என்று కూడా சொல்லியிருக்கிறார். అదేవిధంగా మన నోటి మాటలు ఎలా వస్తాయని కూడా కాస్త మనం ధ్యానించుకున్నట్ల సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. హృదయము వేటితో నిండుతుందో ఆ విషయాలే నోటి మాటలుగా కూడా బయటకు వస్తుంది. మన హృదయ పరిస్థితి ఎలా ఉందంటే మనం మాట్లాడుతున్న విధానము ఏ విషయం గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం, ఎలా స్పందిస్తున్నాం, ఈ కార్యాన్ని మీరు గమనించినట్లా మీ హృదయం యొక్క పరిస్థితి అనేది ఆత్మీయంగా ఉందా, శారీరకరంగా ఉందా, లేకపోతే లౌకికంగా ఉందా అని కూడా మనము మనల్ని తీర్పు తీర్చుకొని గ్రహించగలుగుతాం. பாருங்க நம்மளுடைய வாயின் வார்த்தை எப்படி வருதுன்னா இயேசு கிறிஸ்து ஆண்டவர் சொல்லியிருக்கிறார், உள்ளத்தின் நிறைவு வாயின் வார்த்தை பேசும். இப்போ நம்மளுடைய வாயின் வார்த்தையை நம்ம கொஞ்சம் கவனிச்சு அதை நம்ம வந்து பரிசோதித்து பார்த்தோம்னா இந்த வார்த்தை வருது, அப்போ என் உள்ளத்தின் நிலைமை இப்படி இருக்குது. ஆவிக்குரியமான வார்த்தை வருதா, விசுவாசத்துக்குரிய வார்த்தை வருதா, இல்லாவிட்டால் உலகத்துக்குரிய வார்த்தை வருதா, மாமிசத்துக்குரிய வார்த்தை வருதா, அறியாமலே வந்துகிட்டு இருக்கிற அந்த వార్తயை வச்சுதான் உள்ளத்தின் நிலைமையை நாம் సరి செய்ய முடியும். అప్పుడు మన నోటి మాటలతో మనము పట్టబడకూడదు. అంటే పట్టబడుతున్నామంటే ఎలా అంటే ఉదాహరణకు ఇప్పుడు నోటి మాటల చేత నేను పాపిని, నేను ఎప్పుడు పాపం చేస్తూ ఉంటాను అని క్రైస్తవులు చెప్తున్నారనుకోండి. అప్పుడు వాళ్ళ నోటి మాటల ద్వారా సాతానుకు పాపం చేయడానికి స్థలాన్ని ఇస్తున్నారు. దాని బదులుగా మనం చెప్పాల్సింది, నేను పాపము చేసినప్పటికీ యేసు రక్తము నన్ను పవిత్రపరిచి నీతిమంతునిగా మార్చి పరిశుద్ధమైన జీవితాన్ని నా ముందు ఉంచున్నాడు. ఆ పరిశుద్ధమైన జీవితంలో కృపచేత నేను నడవబోతున్నాను అని మనము చెప్పుకోగలిగితే ఆ விஷயாలకు దేవుడు కృపనిస్తాడు. பாருங்க, நம்மளுடைய வாயின் வார்த்தையினால எப்படி பிடிக்கப்படுகிறோம்னா, நம்மளை அறியாமையே நம்ம என்ன சொல்லுவோம், எப்பவுமே நான் பாவம் செஞ்சுக்கிட்டு இருக்கிறேன், நான் ஒரு பாவி, நான் பாவம் தான் செஞ்சுக்கிட்டு இருப்பேன், என்னால வர முடியல, வெளியில வர முடியலன்னு சொல்லுவோம். அப்படி சொல்லும்போது பிசாசுக்கு இடம் கொடுக்கிறோம். அப்போ பிசாசு என்ன செய்வான், இன்னும் கொஞ்சம் பாவத்தை கூட்டி விடுவான். அதுக்கு பதிலா நான் பாவியாக இருந்தாலும் இயேசுவின் ரத்தம் என்னை பரிசுத்தப்படுத்துகிறது, நான் நீதிமானாக மாறுகிறேன் இயேசுவின் ரத்தத்தினால, நான் பரிசுத்தமான மார்க்கத்துல நடக்க இருக்கிறேன் என்று கூட நாம் சொல்ல முடிந்தால் దేవుని క్రియ చేయ முடியும். అదేవిధంగా మనకు బలహీనత కలిగినప్పుడు మనం చెప్తూ ఉంటాం, నాకు ఈ నొప్పి ఎక్కువ అవుతుంది, ఈ వ్యాధి ఎక్కువ అవుతుంది, ఇదేమై ఉంటుందో ఏమో తెలియలేదే, ఇన్ని టెస్టులు చేస్తున్నాం పరిష్కారం దొరకటం లేదు. అటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు సాతాను వచ్చి ఆ రోగాన్ని మరింత తీవ్రంగా చేసి పెద్ద పెద్ద రోగంగా తెచ్చిపెట్టడానికి మనకి సలహా ఇవ్వడం కాదు, స్థలం ఇస్తున్నాం అన్నమాట. దేవుడు కూడా అప్పట్లో ఏం చేయలేడు. మన నోటి మాట చేత మనము సాతాను మనల్ని పట్టేసి మనం ప్లేస్ ఇచ్చాము గనక వాడు వచ్చి క్రియేట్ చేస్తూ ఉంటాడు.
பாருங்க, ஒரு வியாதி வரும்போது, ஒரு வலி வரும்போது, இந்த வலி அதிகமாயிட்டு இருக்குது. என்னால தாங்க முடியல. என்னவா இருக்குமா இந்த வியாதி? இப்படிலாம் நடந்துருமா? அப்படிலாம் நடந்துருமா? இந்த வியாதியா இருக்குமா? என்று சொல்லி நம்ம பேசும்போது, அந்த இடத்த வந்து பிசாசுக்கு குடுக்குறோம். பிசாசு என்ன பண்ணுவான்? உடனே அந்த வியாதிய கூட்டி, நீங்க நெனச்ச மாரி அந்த மாரி ஒரு వియాదియ கொண்டு வந்து విడుவான். యోబు భక్తుడు తన జీవితంలో జరుగుతున్న ఆ నాశనకరమైన విషయాలు తన జీవితంలో జరిగినప్పుడు యోబు అనుకున్నాడు దేవుడే ఇవన్నీ చేస్తున్నాడు అనుకున్నాడు. అసలు వాస్తవంగా యోబు పుస్తకాన్ని చదువుకుంటే దేవుడు చేయలేదు. సాతాను చేశాడు. దేవుడు అనుమతి ఇచ్చినప్పటికీ சாத்தானும் చేశాడు. பாருங்க யோபு தன்னுடைய வாழ்க்கையில நாம் பார்க்கும்போது, அவருடைய வாழ்க்கையில வந்த எல்லா கஷ்டங்களுக்கு காரணம் யோபு நினைத்தார் தேவன் தான் செய்கிறார் என்று தேவனிடத்தில் புலம்பிக் கொண்டிருந்தார். ஆனால் உண்மையில யார் செய்தது என்றால், பிசாசு தான் யோபின் வாழ்க்கையை கெடுத்துக் கொண்டிருந்தான். தேவன் வந்து அனுமதித்தார். அது வேற ஒரு விஷயம். ஆனாலும் யோபுடைய வாழ்க்கையில வந்தது పిశాసు தான் క్రియ చేద్దాం. యోబు ఒక ఒక స్థలంలో ఇలా చెప్తున్నాడు. నేను భయపడినవి నాకు సంభవించెను. யோபு ஒரு இடத்துல பாருங்க ரொம்ப அழகாக சொல்லுகிறார். நான் பயந்தது எனக்கு సంభవించது. என்னுடைய కుటుంబத்துல நடந்தது. యోబు ఎక్కువ దేని భయపడ్డాడంటే, తన బిడ్డలు వచ్చి ఎక్కడ పాపం చేసి దేవుని ఉగ్రతకు, దేవుని కోపమునకు, దేవుని తీర్పుకు పాత్రలైపోతారని కూడా అనుకోని, ప్రతిదినము ఆయన మనసులో వీళ్ళేమన్నా పార్టీ చేసుకుంటుంటే ఈయన వెళ్లి బలులు అర్పించేవాడు. யோபுடைய உள்ளத்துல எப்பவுமே என்னுடைய பிள்ளைகள் ஏதாவது தவறு செஞ்சிருவாங்களா? தவறுனால தேவனுடைய நியாய தீர்ப்பு வந்துருமா? தேவனுடைய கோவம் வந்துருமா? தேவன் வந்து இவங்கள அழிச்சிருவாரா? இப்படிப்பட்ட பயம் அவருக்குள்ள இருந்துகிட்டே இருந்தது. அந்த யோபின் பிள்ளைகள்லாம் கூடி ஒரு இடத்துல அவங்க புசித்து குடித்தா இவருக்கு உடனே ஐயோ! தேவனுக்கு விரோதமா ஏதாவது பேசிட்டாங்களா? உடனே போய் பலி குடுப்பாரு. இதுதான் அவருடைய వழకం. ఆ రోజు కూడా వాళ్ళు చనిపోయే ఆ రోజు కూడా వాళ్ళందరూ కూడా చేరి జన్మదినాన్ని వాళ్ళు అక్కడ కొనియాడుతున్నారనమాట. ఒక పార్టీలాగా అందరూ ఏకీభవించి ప్రతి ఒక్క సహోదరుడు, సహోదరి ఒక స్థలంలో వచ్చి వాళ్ళు కొనియాడుతున్నారు. అలా చేస్తున్నప్పుడే ఒక పిడుగుపడి చనిపోయారు. நம்ம பார்க்கிறோம் யோபு புத்தகத்துல கூட இந்த பிள்ளைகள் எல்லாம் ஒன்று சேர்ந்து அவங்க ஒரு ஒரு கொண்டாட்டத்தில் இருக்கும்போது புசித்துக் கொண்டு குடித்துக் கொண்டிருக்கும்போது வானத்திலிருந்து ஒரு அக்கினி இறங்கி வந்து அவர்களை தாக்கி அவர்களை அழித்தது. ఇలా ఆకాశం నుంచి ఒక పిడుగు పడడం వల్ల దేవుడే చేసేసాడని కూడా అనుకున్నారు. లేదు, సాతాను కూడా చేయగలుగుతాడు. பாருங்க வானத்திலிருந்து ஒரு இடி விழுந்தது என்றால் தேவன் தான் செஞ்சார்ன்னு நினைக்கிறோம். ஆனா தேவன் கிடையாது. పిశాసాలు செய்ய முடியும். ఒక రహస్యాన్ని ఈరోజు చెప్తున్నాను. భూకంపాలు సాతాను కూడా తీసుకురాగలుగుతాడు. దేవుడు మాత్రం కాదు. వ్యాధులు సాతాను కూడా రాగలుగుతాడు. ఇప్పుడు గ్లోబల్‌గా వచ్చిన పాండమిక్ కరోనా అయినా అది సాతాను కూడా తెచ్చుండొచ్చు. మనకు తెలీదు. సాతాను కూడా తెచ్చుండొచ్చు. ఆత్మలను చంపడానికి వానికి அதிகாரம் ఉంది. చంపడానికి కూడా அதிகாரம் ఉంది. பாருங்க இந்த உலகத்துல வந்த எல்லா அழிவுகளுக்கு தேவன் காரணம் கிடையாது. ஒரு பூமி அதிர்ச்சி வந்துச்சுன்னா தேவன் செஞ்சுட்டாருன்னு சொல்ல முடியாது. அது பிசாசு கூட செய்ய முடியும். దేవును செய்ய முடியும். ஒரு நோயை పిశాசும் கொண்டு வர முடியும். దేవును கொண்டு வர முடியும். ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు, సాతాను ఇద్దరు వచ్చి సూపర్ న్యాచురల్ అన్నమాట. మనకు ప్రకృతికి పైగా క్రియేట్ చేసే శక్తి ఇద్దరికి ఉంది. కానీ దేవుని శక్తి చాలా గొప్పది. దేవునితో పోల్చుకుంటే సాతాను శక్తి అస్సలు ఏం లేదు. కానీ మనతో పోల్చుకుంటే మనకన్నా ఎన్నో కోట్ల రెట్లు వాని యొక్క శక్తి చాలా గొప్పది. మనం వచ్చి ఎదుర్కోలేము. మన సొంత బలంతో సాతాన్ని జయించలేము. பாருங்க பிசாசும் தேவனும் இயற்கைக்கு அப்பாற்பட்ட அற்புதங்களை நிச்சயமாக செய்ய முடியும். செய்ய முடியாதுன்னு சொல்ல முடியாது. தேவனை பார்க்கும்போது பிசாசு வந்து வல்லமை இல்லாதவன். நம்மை பார்க்கும்போது பிசாசு நம்மளை விட பல பல மடங்கு எத்தனையோ ஆயிரக்கணக்கான மடங்கு వల్లமை நிறைந்தவன். அவனுடைய క్రియలు அப்படியாக இருக்கும். యోబు జీవితంలో సాతాను చేసిన కార్యాన్ని యోబు వచ్చి దేవుడే చేశాడు అని చెప్పడంతో పాటు ఆయన చెప్తున్నాడు నేను భయపడినవి నాకు జరిగిను. అప్పుడు నేను భయపడినది అంటే ఆయన హృదయంలో ఉన్న మాటలు వస్తూ ఉంటుందేమో. ఏమైనా నాకు జరుగుతుందా? కీడు జరుగుతుందా మన ఇంట్లో? వీళ్ళు ఇలా ఉన్నారు. దేవుడు చంపేస్తాడేమో. దేవుని ఉగ్రత వీళ్ళ మీదకి వచ్చేస్తుందేమో. మనకున్నవన్నీ కూడా మనం కోల్పోయే దినాలు వస్తుందేమో. అటువంటి మాటలు మాట్లాడడం వల్ల ఆయన పట్టబడ్డాడు. யோபு பாருங்க அவருடைய வார்த்தையிலாலே சொல்லுகிறார் நான் பயந்தது எனக்கு சம்பவித்தது அப்படி என்றால் அவர் பயந்து இருக்கும்போது அவங்களுடைய பிள்ளைங்க கிட்ட அவங்க மனைவி கிட்ட எல்லாம் சொல்லியிருப்பார் ஆண்டவருடைய கோவம் நம்ம மேல வந்துருமா ஆண்டவர் நம்மளை நியாயத்து தருவாரா இந்த பிள்ளைங்க இப்படி எல்லாம் தவறு செய்யறாங்களே ஆண்டவருடைய కోపத்தினால் இவங்க అழிந்து పోవాங்களா இப்படி எல்லாம் இவங்க வந்து சொல்லிக்கிட்டே இருந்திருப்பாங்க ఈ ఉదయకాలం ముందు ఈ వాక్యాన్ని వింటున్న మీరు నేను ఒకసారి ఆలోచించండి మన నోటి మాటలు ఎటువంటి మాటల చేత మనం పట్టబడుతున్నామో కూడా ఆలోచించి చూడండి
இந்த காலை நேரத்துல இந்த வார்த்தைகளை கேட்டுக்கொண்டிருக்கிற அருமையான சகோதரி சகோதரி, உங்களுடைய வாயின் வார்த்தையினால எப்படிப்பட்ட காரியங்களை நீங்க பேசிக் கொண்டிருக்கிறீங்களோ పారుங்க. మరణాన్ని పిలుస్తున్నారా? చావు వస్తే నాకు మంచిది. నేను చచ్చిపోతే బాగుంటుందనేసి చెప్తున్నారా? లేకపోతే మీ కుటుంబస్తులను మీ తోడు పుట్టిన వారిని కూడా శపించి కొన్ని మార్లు శపించినప్పుడు మనుషుల్లా చెప్తుంటారు. "నువ్వు త్వరగా చనిపోతే బాగుంటుంది. ఎందుకు బ్రతుకున్నావు?" అని కూడా చెప్తుంటారన్నమాట. కోపం వచ్చి పిల్లల్ని కూడా కొన్ని కొందరు పేరెంట్స్ వచ్చి ఎక్కువ నేను చూశానన్నమాట. మార్కులు తెచ్చుకోకపోతే చెప్పిన మాట వినకపోతే ఇంక నువ్వు చచ్చిపో, నువ్వు ఇలా అయిపోతావు, అలా అయిపోతావు, సగంలో ఆగిపోతుంది నీ దీపము అని కూడా మరి ఎక్కువ కోపంతో శపించేస్తుంటారు. వాళ్ళేమనుకుంటారు, మేము చెప్పిందొచ్చి వాస్తవానికి నిజంగా అనుకోలేదు కానీ, అలా చెప్పడం ద్వారా వీళ్ళలో భయం పుట్టి ఇంక జీవితాన్ని బాగు చేసుకుంటారేమో అన్న క్రమశిక్షణ తీసుకురావడానికి అటువంటి మాటలు ఉపయోగిస్తుంటారన్నమాట. కానీ అలా చెప్పడం ద్వారా ఏం జరుగుతుందంటే కొన్ని సంవత్సరాలు అయిన తరువాత అదే కార్యము ఆ కుటుంబంలో జరగడం కూడా ఉంటూ ఉంటుంది. பாருங்க சில சில குடும்பங்கள்ல சில பெற்றோர்கள் பிள்ளைகளை ரொம்பவும் சபிப்பாங்க. "நீ அழிஞ்சு போ, நீ கெட்டுப்போ, நீ இப்படிலாம் செய்ற, உருப்பட மாட்ட, நீ உனக்கு வேலை கிடைக்காது, உனக்கு வாழ்க்கை அமையாது." இப்படியெல்லாம் அவங்க அவங்கள சபிச்சுக்கிட்டே இருப்பாங்க. உண்மையா சபிக்கணும்னு சபிக்க மாட்டாங்க. அப்படி சொல்லும்போது இவங்கலாம் கொஞ்சம் மாறிடுவாங்கோ என்று சொல்லி நினைச்சு தான் சபிப்பாங்க. ஆனா அவங்களுடைய வாயின் வார்த்தையினால பிடிக்கப்பட்டு அவங்களுடைய பிள்ளைகளுக்கு இப்படிப்பட்ட ఆపత్తు வந்துவிடும். మీ పిల్లల్ని చూసి "నీకు చదువు రాదు, నువ్వు ముద్దుగా ఉన్నావు, వాళ్ళని చూడు వాళ్ళెంత బాగా చదువుకుంటున్నారు" అని చెప్తూ ఉంటే, ఆ మాటలు అదే విధంగా క్రియేట్ చేసి వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తుందని కూడా మనం తెలుసుకోవాలి. మన మాటలకు అంత శక్తి దేవుడు ఇచ్చాడు. உங்க பிள்ளைங்க சரியா படிக்காட்டி பாரு, அவங்க பாரு இப்படி நல்லா படிக்கிறாங்க. நீ படிக்க மாட்ட, உனக்கு அறிவு இல்ல, நீ ஃபெயில் ஆக போற, நீ எதற்குமே பிரயோஜனம் இல்லாமல் போகிற என்று சொன்னால், நிச்சயமாகவே அவங்க பிரயோஜனம் இல்லாதவங்களாக எல்லாவற்றிலும் அவங்க ஃபெயில் ஆகிக்கிட்டு தான் இருப்பாங்க. మీ నోటి మాటల ద్వారా నా యొద్ద డబ్బులు లేవు, నాకు కష్టము, అసలు నేను బాడుగలు కట్టుకోలేకున్నాను, ఈ పనులు చేసుకోలేకున్నాను, ఇటువంటి మాటలు మనం చెప్తున్నప్పుడు ఏం చూస్తున్నామంటే మనము ఆ పావర్టీ, ఓకే, ఆ పావర్టీని వచ్చి మనము పిలుపునిస్తున్నాము. వచ్చేసి నా నా జీవితంలో నువ్వు రా అని కూడా దారిద్ర్యాన్ని మనము ఆహ్వానిస్తున్నామని కూడా గమనించాలి. பாருங்க, என்கிட்ட காசு இல்ல, என்னால வாங்க முடியாது, என்னால செய்ய முடியாது, கொள்ள முடியாது, இல்லன்னு சொல்லும்போது அந்த வறுமையை நம்மளுடைய వీటుకుల్లాగా நம்ம అழைతు విడుగుறோం. ఇలారా మన మాటల చేతనే ఈరోజు మన జీవితాన్ని సాతాను పాడు చేయలేదు, మనమే పాడు చేసేసుకున్నాము. அன்பானவர்களே, இன்றைக்கு பாருங்க நம்மளுடைய வாழ்க்கைய பிசாசு அழிச்சுட்டான்னா அது ஒரு பக்கம் இருக்கட்டும். அதை விட அதிகமாக நாமே அழித்துக் கொண்டிருக்கிறோம். நம்மளுடைய வார்த்தைகளாலே, நம்ம பேசுகிற வார்த்தைகளாலே நம்மை అழைத்துக் கொண்டு நம்மை ఆపత్తుకుల్లాగా తల్లి கொண்டிருக்கிறோం. చెడు మాటలు మీ నోటి నుంచి వస్తున్నదా? దూషణమైన మాటలు మీ నోటి నుంచి వస్తున్నదా? గమనించండి. క్రైస్తవుల నోటి నుండి ఎటువంటి అపవిత్రమైన మాట రాకూడదని కూడా దేవుని వాక్యంలో చెప్పబడినది. பாருங்க, உங்களுடைய வாயிலிருந்து கெட்ட வார்த்தைகள் வருகிறதா? ஆண்டவருடைய வசனம் சொல்றது, கெட்ட வார்த்தைகள் ஒன்றும் உன்னுடைய வாயிலிருந்து పుறப்பட்டு வரக்கூடாது என்று కూడా ఆండవర్ சொல்லுகிறார். చెడు మాటలు మాట్లాడుతుంటే ఈరోజు క్షమాపణ అడిగి దేవుని వద్దకు వెళ్ళి మారు మనసును ఉందండి. ఎంత కోపం వచ్చినా చెడు మాటలు మీ నోటి నుంచి రాకూడదు. దూషణమైన మాటలు రాకూడదు. అపవిత్రమైన మాటలు అస్సలు మనము స్థలం ఇవ్వకూడదు. కోపం వస్తే మనసులో వస్తుంటే కూడా వాటిని యేసు నామం ముందు గద్దించి చెప్పకుండా మనం మన నోటిని మనము నిశ్శబ్దంగా ఉంచుకోవాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు, ఆఫీస్‌లో పనిచేసే వాళ్ళైనా, అన్యులైనా మాటికి చెడ్డ మాట వచ్చి వాళ్ళకు అలవాటన్నమాట. వచ్చేస్తూ ఉంటుంది. பாருங்க, நம்மளை சுற்றிலும் இருக்கிறவங்க, நம்ம வேலை செய்கிற ஸ்தலத்துல இருக்கிறவங்க கோவம் வந்துருச்சுன்னா, அவங்களுக்கு கெட்ட வார்த்தை அப்படியே வாயிலிருந்து புறப்பட்டு வந்துரும். அப்படியே అది ఫ్లోవా வந்துரும். మరి நல்ல ఫ్లోలో విడువాంగ. ఈ అన్యులను చూడండి, వాళ్ళు నోరు తెరిస్తే ఇంక అంతే. అది ఎలా అంటే బుల్లెట్స్ లాగా వచ్చేస్తాయన్నమాట. ఒక ఫ్లో, ఒక ట్యాప్‌ని విప్పితే ఎలా వాటర్ వచ్చేస్తుందో, నీళ్లు వచ్చేస్తుందో అలాగా ఈ భాషలన్నమాట. చెడు భాష అనేది వాళ్ళ నోటి నుంచి వచ్చేస్తూ ఉంటుంది. அந்நியர்களை பார்க்கும்போது ஒரு குழாவை திருப்பினால் எப்படி தண்ணி வருமோ அது மாதிரி கெட்ட வார்த்தைகள் அவங்களுக்குள்ள இருந்து வந்துரும். కానీ క్రైస్తవులుగా ఉన్న మనము చెడు మాటలకు అసలు స్థలం ఇవ్వకూడదు. ఎఫెసీయుల 4వ అధ్యాయంలో అలా మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నామని కూడా వాక్యం మనకు చెప్తున్నది. எபேசியர் 4ஆம் அதிகாரத்துல வசனம் சொல்கிறது, கெட்ட வார்த்தைகளை பேசி தூஷணமான காரியங்களை செய்யும்போது பரிசுத்த ஆவியானவரை நீங்கள் దుఃఖపడుతుகிறீங்க, వేదனைப்படுத்துகிறீங்க என்று కూడా சொல்லப்பட்டிருக்கிறது. రెండవది, మనము ఎవరిని శపించకూడదు. శపించడం అంటే
వాళ్ళు ఇంకా బాగుపడరు, వాళ్ళకి అంతే, ఇది అయిపోతుంది, అది అయిపోతుంది. మనల్ని ద్వేషించే వాళ్ళు కూడా ఉండొచ్చు. మనల్ని శపిస్తున్న వాళ్ళు, మనకు కీడు చేసే వాళ్ళకు కూడా మనము మేలే చేయాలి. కానీ మనల్ని శపించే వారిని మనం ஆசீர்வதிంచాలని கூட ప్రభు అయిன இயேசுகிறிஸ்து మనకు நேர்ப்பிச்சாடு. ஆண்டவராக இயேசு கிறிஸ்து நமக்கு கற்றுக் கொடுத்த காரியம், நம்மை சபிக்கிறவர்களை கூட நம்ம ஆசீர்வதிக்கணும். யாருமே சபிக்க கூடாது. ఏ ఒక్క మనిషిని దయచేసి ఎప్పుడు శపించొద్దండి. వాళ్ళందరూ కూడా దేవుని పోలికలో సృష్టింపబడిన వారు. మనకు కీడు చేసి ఉండొచ్చు, మన జీవితాన్ని పాడు చేసి ఉండొచ్చు. అటువంటి వారిని కూడా శపించక, దేవా వాళ్ళను ఆశీర్వదించండి అని చెప్పగలిగే మనసు మనకు కలగాలి. எந்த ஒரு மனிதனையும் தேவனுடைய சாயல்ல படைக்கப்பட்ட மனிதனை நாம் வந்து சபிக்க கூடாது. మూడవది, మనం ఎవరిని మర్యాద లేక మాట్లాడకూడదు. వాళ్ళు చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, మంచోళ్ళైనా, చెడ్డోళ్ళైనా, మనిషి దేవుని స్వరూపంలో సృష్టింపబడ్డాడు గనుక, దేవుని పోలికలో ఉన్నాడు గనుక, వాళ్ళకి ఇవ్వవలసిన మర్యాదను మనము ఇచ్చే తీరాలి తప్ప, మర్యాద లేక మాట్లాడడము చాలా பெத்த தப்பு. பாருங்க, மனுஷன் தேவனுடைய சாயலால படைக்கப்பட்டிருக்கிறதுனால, அவன் தேவனால படைக்கப்பட்டதுனால அவனுக்கு ஒரு விலை இருக்கிறது. எந்த ஒரு மனுஷனையும் நம்ம வந்து தரை குறைவாக பேசிவிடக்கூடாது. அவங்கள வந்து மரியாதை இல்லாம நம்ம நடத்திடக்கூடாது. எல்லோருக்கும் மரியாதை கொடுக்க, அவங்கள கனப்படுத்த நாம் నిశ్చయமாக కట్టుకొள்ள வேண்டும். ఈ విషయాలు మనం చేసినప్పుడు మన జీవితాల్లో దేవుడు వచ్చి గొప్ప అద్భుత క్రియలు చేయగలుగుతాడు. இந்த காரியங்களை நாம் பண்ணும்போது நம்மளுடைய வாழ்க்கையில ఆండవర్ பெரிய కార్యங்களே பண்ண முடியும். ఇంకా మనం బైబిల్ పుస్తకాన్ని ఎక్కువ చదువుతుంటే, నోటి మాటల గురించి చదువుతుంటే చాలా ఉన్నాయండి. చార్లెస్ క్రాప్స్ అనే ఒక దేవుని సేవకుడు ఒక చక్కటి పుస్తకాన్ని రాశాడు. ద టంగ్ అనే పుస్తకాన్ని రాశాడనమాట. నాలుక శక్తి ఏంటని ఒక చిన్న పుస్తకం, ఒక 100 పేజీలు ఉంటుంది. చాలా పవర్ఫుల్ బుక్ అనమాట. ఆ బుక్ నేను కూడా ఒక 2 సార్లు చదివాను, ఇంకా చదవాలి. ఆ పుస్తకాన్ని అందరికి కూడా తీసుకురావాలనేసి ఎంతగానో ప్రయత్నిస్తున్నాను. ఇంగ్లీష్లోనే ఉంది కాపీస్. తమిళ్, తెలుగులో ఇంతకుముందు పబ్లికేషన్ చేసేవాళ్ళు, వర్డ్ ఆఫ్ క్రైస్ట్. వాళ్ళకు పర్మిషన్స్ దొరకలేదంట. దొరికాక ఖచ్చితంగా ఆ కాపీస్ కూడా నేను కొనుక్కొచ్చి సంఘంలో ఉంచుతాను. మీరు చదవండి. ఆన్లైన్లో చదువుకునే వాళ్ళకు కూడా దొరుకుతుంది. టంగ్ బై చార్లెస్ క్రాప్స్ అనే ఒక సేవకుడు రాసిన పుస్తకము. ఆ పుస్తకంలో ప్రతి వాక్యాన్ని తీసుకొచ్చి, మనం నోటి మాటకు ఎంత శక్తి ఉంది, ఎలా మనం పడిపోతున్నాం, ఎలా మనం జయించగలుగుతాం నోటి మాట ద్వారా అని కూడా ఆయన చాలా బాగా వాక్యాన్ని ఉపయోగించుకొని అనుభవ జ్ఞానంతో రాశాడు. சார்லஸ் காப்ஸ் என்று சொல்லப்படுகிற ஒரு தேவனுடைய ஊழியர் நாவு என்கிற புத்தகத்தை அவர் எழுதியிருக்கிறார். வேர்ட் ஆஃப் கிரைஸ்ட் பப்ளிகேஷன்ஸ் இதுக்கு முன்பு அவங்க வந்து தமிழ், தெலுங்கு, இங்கிலீஷ்ல இருந்தது. இப்போ இங்கிலீஷ்ல மாத்திரம்தான் இருக்கு. தமிழ், தெலுங்குல அவங்களுக்கு பர்மிஷன் கிடைக்கல. அந்த புத்தகம் வந்துச்சுன்னா நான் எல்லாருக்கும் ஆர்டர் பண்ணி கொண்டு வரேன். நீங்க வாங்கிக்கலாம், நீங்க வாங்கி வாசிக்கலாம். இல்ல நான் ஆன்லைன்ல வாசிக்க முடியும்னா நீங்க வாசிச்சு பாருங்க. உங்களுடைய వాయిన్ వార్తకి ఎவ்வளவு ముఖ్యత్వం இருக்கிறது. ఈ కారణం బట్టే ప్రతిరోజు దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఒప్పుకోలు, కన్ఫెషన్స్ చేయాలన్నమాట. இந்த காரணத்தினால்தான் అనుదినము క్రీస్తుకుள்ள இருக்கிற நாம் வந்து அறிக்கை செய்யணும். ఇందాక మనము తెలియక మనం ఏం చేస్తున్నాం, తెలుసో తెలియక చెడు కార్యాలను మనము నోటి మాట ద్వారా మనము ఒప్పుకోలు చేసుకుంటున్నాం. నేను బలహీనుణ్ణి, నేను పాపిని, నేను రోగిని, నాకు డబ్బులు లేవు, నాకు మంచిగా జాబ్ లేదు, నేను దేవుని కొరకు జీవించలేకపోతున్నాను, సేవ చేయలేకపోతున్నాను, అన్నీ లేదు లేదు లేదు, ఓటమి అనేది ఎక్కువ మన నోట్లోంచి అన్కాన్షియస్గా ప్రజలందరూ కూడా వచ్చేది ఏంటంటే, మనకు నెగటివ్గా ఉన్న కార్యాలు, లేకపోతే అవిశ్వాసంతో కూడుకున్న కార్యాలు, సందేహంతో కూడుకున్న కార్యాలు ఎక్కువ వస్తాయి. కానీ విశ్వాసంతో కూడుకున్నవి అలాగా ఊరికే వచ్చేసే రాదు. మనమే பரிசுத்தாத்ம சக்தி ద్వారా చెప్పడం మొదలు పెట్టాలి. பாருங்க, நம்மளை அறியாமலே எல்லாருக்குமே நமக்குள்ள இருக்கிற குறைகள், நமக்குள்ள இருக்கிற பலவீனங்கள் நம்ம வந்து பேச ஆரம்பிச்சிடும். அது அறிக்கை செய்யறோம்னு நமக்கு தெரியாது. அந்த நாள் முழுக்க என்ன செய்வோம், அறிக்கை செஞ்சுக்கிட்டு இருப்போம். ஆனா நம்ம என்ன செய்யணும், இப்போ வந்து విశ్వాసத்தினால, పరిశుద్ధాత్మ వల్లమైనాల దేవునుடைய వార్తയെ அறிக்கை செய்ய ఆరంభించணும். దేవుని వాక్యం చెప్తుంది, మీరు క్రీస్తులో నీతిమంతులుగా ఉన్నారు, మీ యొక్క పాపములను దేవుడు కడిగాడు. ஆண்டவருடைய வசனம் சொல்லுது, நீங்க இயேசு கிறிஸ்துக்குள்ளாக நீதிமான்களா இருக்கிறீங்க, உங்களுடைய பாவங்கள் కడువపட்டிருக்கிறது என்று కూడా சொல்லப்பட்டிருக்கிறது. దేవుని వాక్యంలో చెప్పబడింది, ఆయన కొట్టబడిన ఆ దెబ్బల చేత మీరు స్వస్థత నుండి ఉన్నారు. ஆண்டவருடைய வசனம் சொல்றது, அவர் பெற்ற தழும்புகளால நீங்கள் సుఖం பெற்றிருக்கிறீர்கள். యేసు క్రీస్తు సిల్వమానులో శాపగ్రస్తుడయ్యాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యము. ఆయన శాపగ్రస్తుడుగా అవడం
కారణం వల్ల మనము అబ్రహాము ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవడానికి దేవుడు మనకు వసతినిచ్చాడని కూడా మనం చదువుకుంటున్నాం. கலாத்தியர் 3ஆம் அதிகாரம் 33ஆம் வசனம் சொல்கிறது, இயேசு கிறிஸ்து சிலுவையில் தொங்கப்படுகிற யாவரும் சபிக்கப்பட்டவர்கள், அவர் சாபமானதுனால ஆபிரகாமின் ఆశీర్వాదங்களுக்குள்ளாக நமக்கு பங்கு இருக்கிறது. నేను గొప్ప ఆయుష్కాలము కలిగిన వానిగా జీవించబోతున్నాను. అవి కూడా మనం చెప్పాలి. దీర్ఘాయుష్య చేత నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు కూడా ఆశీర్వాదం ఇస్తున్నాడు. అవి పొందుకోవాలంటే మనం చెప్పాలి. కొందరు చెప్తూ ఉంటారు, నాకు 40 చాలండి, 50 చాలండి, ఓకే, అంత ఉంటే చాలు, నాకు సరిపోతుంది అనుకుంటుంటారు. మీరు కూడా మీ జీవితంలో తెలుసో తెలియకో మీ ఆయుష్కాలాన్ని మీరు గుర్తించుంటారు. దయచేసి అలా గుర్తించుంటే, నేను చెప్పి ఉంటే మారు మనసు పొంది దేవుని దగ్గర క్షమాపణ అడిగి వాటిని క్యాన్సిల్ చేయండి. பாருங்க, ஆண்டவர் நமக்கு நீண்டிய ஆயுஸ் நாட்கள் கொடுப்பேன்னு சொல்லி வாக்குத்தத்தம் பண்ணியிருக்கிறார். ஆனா நம்ம எல்லாருமே விளையாட்டுக்காவதும் நம்ம என்ன பண்ணியிருப்போம், நம்மளுடைய ஆயுஸ் நாட்களை நம்மளே குறிச்சிருப்போம். ஒரு 60 வயசு இருந்தா போதும் பிரதர், அதுக்கு மேல என்ன பண்றது, வியாதி வந்துடும், பிள்ளைங்க கொஞ்சம் வளர்ந்துட்டாங்கன்னா அதுக்கப்புறம் போயிடலாம், அப்படிலாம் நம்ம சொல்ல ஆரம்பிச்சிட்டோம்னா அப்போ நம்ம பிசாசுக்கு இடம் கொடுத்துடுறோம். அந்த 60 வயசுல பிசாசு நம்மள உலகத்திலிருந்து அவன் சாகடிச்சுட்டு எடுத்துட்டு போயிடுவான். அப்படி செஞ்சிருந்தா மன்னிப்பு கேளுங்க, ஆண்டவர் கிட்ட மன்னிப்பு கேட்டு ஆண்டவர் நியமித்த காலம் வரைக்கும் இந்த பூமியில நாம் வாழ்ந்து நாம் ஓட்டத்தை முடிக்க வேண்டும் என்று కూడా நாம் தெரிந்து கொள்ள வேண்டும். ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు మన నోటి మాటకు ఎక్కువ విలువ కలుగుతుంది. இப்படிப்பட்ட வார்த்தைகளை பேசும்போது நம்முடைய வாயின் వార్త ரொம்பவும் அது బలం உள்ளதாக இருக்கும். అప్పుడే దేవుడు క్రియేట్ చేయగలుగుతాడు. మీరు మాట్లాడే మాటలైనా ప్రార్థనలైనా దేవుడు వినిపించుకోవాలంటే ఈ మాటలో శక్తి అనేది మనం వచ్చి దేవుని వాక్యం అనుసరించి పెంచుకోవడం వల్ల మనకు శక్తి దేవుని యొద్దను మనుషుల యొద్దను కలుగుతుంది. మనం మాట్లాడే మాటలు ఇతరులకు ఇంపుగా అనిపించి వారి జీవితాన్ని ఆశీర్వదించే விதங்கா கூட ఉంటుందని కూడా விசுவசிస్తున్నాను. நாம் இப்படிப்பட்ட காரியங்களை செய்யும்போது நம்மளுடைய வாயின் வார்த்தையினால நாம் மற்றவங்களை ఆశీర్వదిக்கிறதும் దేవునిக்கும் ప్రియமான కార్యங்களை செய்கிறவங்களா இருப்போம். ఇంకొక కార్యము గాసిప్ చేయడం అన్నమాట. మనం నోటి మాటలు ఉంచుకొని ఏం చెప్తుంటాము, ఇతరుల గురించి చాడీలు చెప్పడము, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఈర్ష్యతో మాట్లాడుకోవడం, చిన్న చిన్నవి ఇవన్నీ మనకు తెలియకుండానే వచ్చేస్తుంటాయి. మన కుటుంబంలో, స్నేహితుల మధ్యలో, మరి పనిచేసే స్థలంలో ముఖ్యంగా వీళ్ళు అలా చేస్తున్నారు తెలుసా, వాళ్ళు అలా ఉన్నారు, ఇతడు ఇలా మాట్లాడంట, ఈ ఈ ఈ అతను వచ్చి ఈవిడితో వెళ్తున్నాడంట. ఇటువంటి కార్యాలు ఆఫీస్లో కూడా చిన్న చిన్న గాసిప్స్ అనేది ఉంటుందన్నమాట. అందులో మనము పాలు పంచుకోకుండా చాలా జాగ్రత్త వహించాలి. ప్రభువా, నేను ఈరోజు అలా మాట్లాడుతుంటే ఆ స్థలం నుంచి నేను తప్పుకోవాలి. నా నోటి నుంచి ఇతరుల గురించి ఎటువంటి కార్యాన్ని కూడా నేను చెప్పకూడదు. అది నిజమై కూడా ఉండొచ్చు, వాళ్ళు నిజంగా కూడా చేసి ఉండొచ్చు, మనకు వాటితో పని లేదు, అవసరం లేదు. అటువంటి కార్యాలు అటు ఇటు చెప్తూ ఉండడం దేవునికి ఇష్టం లేదు. பாருங்க, மற்றவங்களை குறித்து குறை கூறுகிறது, குற்றம் பேசுகிறது, இவங்களை குறித்து பேசுகிறது. முக்கியமா ஆபீஸ் வேலை செய்கிற இடத்துல அவங்க பேசுவாங்க, இவங்க இவ்வளவு பணத்தை எடுத்துட்டாங்களாம், இந்த நபர் இந்த பெண்ணோட போய்கிட்டு இருக்கிறாராம், இப்படிப்பட்ட காரியங்கள்லாம் நிறைய பேசுவாங்க. அது நமக்கு கொஞ்சம் கொஞ்சம் கியூரியாசிட்டியா இருக்கும். நம்மளும் அதை தெரிஞ்சுக்கணும்னு நினைப்போம். ஆமா ஆமா, நானும் அன்னைக்கு பார்த்தேன், அவங்க அங்கதான் போய்கிட்டு இருந்தாங்க. அப்படியெல்லாம் சொல்ல ஆரம்பிச்சோம்னா நமக்குள்ள பிசாசுக்கு நம்ம இடம் கொடுத்துடுறோம். அதுக்கு பதிலாக நம்மளுடைய வாயை நாம் அடக்கி அந்த இடத்துல இல்லாம அவன் அந்த కార్యங்களை எனக்கு தெரியாது என்று சொல்லுகிற బదులు ரொம்ப நல்ல బదులు. కొన్ని మార్లు మనం ఊరుకుంటుంటే కూడా పక్కన ఉన్న వాళ్ళు వచ్చి ఇలా జరిగింది నీకు తెలుసా, అలా జరిగింది నీకు తెలుసా అంటే మనం అవునవును అంటే ఇంకా మనం ఎక్కువ వాళ్ళ గురించి మాట్లాడడం మొదలు పెడుతుంటాం. దానికి బదులుగా మంచి ఆన్సర్ వచ్చి నాకు తెలియదండి, నాకు తెలియదు, అంతే, అంతటితో ఆ కాన్వర్జేషన్ ఆగిపోతుంది. சிலர் சொல்லுவாங்க, இந்த காரியங்கள்லாம் இப்படி நடக்கும் உனக்கு தெரியுமா, இப்படிலாம் நம்ம பேச ஆரம்பிச்சுட்டு அது இதாயிடும். அது எல்லாமே எனக்கு தெரியாது என்று சொல்லிட்டா அதோட அது முடிஞ்சிடும். 4వ విషయము ఏంటంటే ఇతరులను తీర్పు తీర్చకండి. తీర్పు తీర్చడం వచ్చి మన నాలుకతో, మన నోటితో మనం తీర్పు తీరుస్తుంటాం అన్నమాట. ఓకే, కొన్ని రోజుల క్రితం నేను ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు వచ్చి ఈ విషయాన్ని నాకు నేర్పించాడు. ఎవరిని నువ్వు తీర్పు తీర్చొద్దు. ఎవరు కూడా ఒకరు చనిపోతే కూడా మనం తీర్పు తీరుస్తుంటాం. ఇతడు పరలోకానికి మంచి దేవుని భక్తుడు వెళ్ళిపోయి ఉంటాడు, ఈవిడ వచ్చి భక్తురాలు కాదు, కానీ ఖచ్చితంగా నరకము. మనం ఎవరు చెప్పడానికి ఇతడు నరకానికి వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు. మంచి చెప్పడము, చెడు చెప్పడం కూడా తీర్పు తీర్చడమే. பாருங்க, கொஞ்ச நாள் முன்பாக ஆண்டவர் இந்த காரியத்தை கற்றுக் கொடுத்தார். யாரை குறித்து நீ நியாயத்திற்காதே, எதை குறித்து நீ சொல்லாதே, எதை குறித்து நீ உன்னுடைய அபிப்பிராயத்தை தெரிவிக்காதே. தேவையே இல்லை. ஒருத்தங்க இறந்துட்டாங்களா, இவங்க கண்டிப்பா பரலோகத்துக்கு போயிடுவாங்க, இவங்க பரலோகத்தையே போக முடியாது, அது நம்ம நிர்ணயிக்க வேண்டிய அவசியம் இல்லை. தேவன் அந்த காரியங்களை செய்ய இருக்கிறார்.
అదేవిధంగా వీళ్ళు వచ్చి ఇలా అండి చాలా బాలేదు, వీళ్ళు బాగున్నారు. ఇవి కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు చూసుకుంటాడు. இவங்க வந்து இப்படி இருக்காங்க, அவங்க அப்படி இருக்காங்க. அத கூட நம்ம சொல்ல வேண்டிய அவசியம் இல்ல. కానీ మానవులైన మనం అందరం కూడా ఎలా అంటే జడ్జిమెంటల్‌గా ఉంటామనమాట. ప్రతి ఒక్కరిని, ప్రతి దాన్ని మనం వచ్చి మనం అసెస్ చేసి మార్కులు ఇచ్చేస్తుంటాం. వీళ్ళు ఇంత, వీళ్ళు ఇంత, ఈ సేవకుడు ఇలాగా, ఆ సేవకుడు ఇలాగా. మన జీవితంలో కూడా కుటుంబాల్లో కూడా కొన్ని కొన్ని కార్యాలు మనం వచ్చి ఎక్కువ జడ్జింగ్ చేస్తూ ఉంటాం. అలా చేయడము మానుకొని ఒకే విషయం మనం చేయాలండి. దానికి బదులుగా దేవుని యొద్ద వచ్చి మనల్ని మనం తీర్పు తెచ్చుకోవాలి. மற்றவங்கள நியாயத்திற்கு நம்ம துணிகரமா இருப்போம். அது நமக்கு ரொம்ப பிடிக்கும். மற்றவங்களுக்கு பத்தி ஏதாவது சொல்லணும்னா நமக்கு ரொம்ப ஆசை. அது ரொம்ப எதுக்குன்னா நம்ம ஒரு பவரா ஃபீல் பண்ணுவோம் அப்போ. இவங்கலாம் இப்படிதான், ఇవங்கலாம் இப்படிதான்னு తీర్పుம்போது நம்ம வந்து ஒரு అధికారతను ఎత్తుకొడుగుறோం. ఎందుకు దేవుడు వచ్చి తీర్పు తీర్చకూడదని చెప్తున్నాడంటే, దేవుడు ఒక్కడే తీర్పు తీర్చడానికి శక్తిమంతుడు. గాడ్ ఈస్ ద జడ్జ్. అప్పుడు మనము న్యాయం తీరుస్తూ తీర్పులిస్తూ కూర్చున్నామంటే దేవుని సింహాసనం మీద మనం కూర్చొని ఆయన మహిమను మనము పొందుకుంటున్నామని కూడా అర్థము. பாருங்க ஏன் நியாயம் தீர்க்கக்கூடாது என்றால் தேவன் தான் நியாயாதிபதி. அவருடைய ஸ்தானத்துல போய் நாம் உட்கார்ந்து இப்போ நியாயம் தீர்க்கும்போது அவரை நாம் தள்ளிவிட்டு நாம் வந்து தேவன் போல இருந்து நம்மளை நாம் தேவனாக மாற்றிக் கொள்கிறோம். அது విగ్రహ ఆరాధனை. ఇతరులను తీర్పు తీర్చడం ద్వారా మనల్ని మనము దేవునితో సమముగా మార్చుకోవడంతో పాటు అది వచ్చి ఒక లూసిఫర్ స్పిరిట్ అన్నమాట. ఐఎమ్ ఈక్వల్ టు గాడ్, ఐఎమ్ గాడ్ అన్నట్లు ఒక ఫీలింగ్ మనలో, భావన మనలో కలగడానికి మనం స్థలం ఇస్తున్నాం. ஓகே. சில நேரங்கள்ல பாருங்க மற்றவங்களை நியாய தீர்க்கும்போது அவங்க மேல நம்ம அதிகாரத்தோடு உட்கார்ந்திருப்போம், பேசுவோம், நியாய தீர்ப்போம். அப்படி நியாய தீர்க்கும்போது நம் தேவனுடைய స్థానத்திலிருந்து నానే దేవన్ ఎన్கிற మారి தெரிவிக்கிறோం. రెండవది ఎందుకు తీర్పు తీర్చకూడదంటే, తీర్పు తీరుస్తుంటే వాళ్ళు చేసిన అదే తప్పును మనం కూడా ఎప్పుడో, ఎక్కడో రహస్యంగా చేసుంటాం. కానీ అందరికి తెలియలేదన్న ధైర్యమును బట్టి ఇతరుల మీద మనం గట్టిగా మాట్లాడుస్తుంటాం. மற்றவங்களுக்கு ஏன் நியாயம் தரக்கூடாதுன்னா, அவங்க செய்த அதே தவற நம்ம கூட நம்மளுடைய வாழ்க்கையில எப்பயோ, எங்கேயோ செஞ்சிருப்போம். ஆண்டவர் நம்மளை மன்னிச்சிருப்பார். இப்போ அவங்கள நம்ம மன்னிக்காம அப்படி న్యాయం తీర్చుటోనా, அப்ப நம்மை நாம் న్యాయం తీర్చుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఇతరులను నువ్వు తీర్పు తీరుస్తుంటే నువ్వు ఆ పని చేస్తున్నావా చూడు. దొంగలించొద్దు అని చెప్తున్న నువ్వు దొంగలిస్తున్నావా? విగ్రహారాధన చేయొద్దు అన్న నువ్వు విగ్రహాలకు సేవ చేస్తున్నావా అని ఒక్కసారి గమనించని కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు ఉంచి తీర్పు తీర్చడం ఎంత பயங்கரமான விஷயம் అని కూడా ఆయన మనకు తెలియజేస్తున్నాడు. ரோமர் 2ஆம் அதிகாரத்தை வாசித்து பார்க்கும்போது அவர் சொல்லுகிறார், கபடம் களவு செய்யாதே என்று சொல்லுகிற நீ திருடுகிறாயா? விக்கிர ஆராதனை செய்யாதே என்று நீ விக்கிரங்களுக்கு ஆராதனை செய்து கொண்டு அவைகளை சேவித்துக் கொண்டிருக்கிறாயா என்ற కేள்విகள் மேல కేள்వి கேட்டு நம்மை ఉత్సాహపడుతుகிறார். ప్రియులారా, ఈరోజు ఈ ఉదయకాలమందు మన నోటి మాటలను మనం అదుపులో ఉంచుకొని దేవుని ఆత్మ ఒకడే. చూడండి, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎలా వచ్చాడంటే అగ్ని నాలుకల వలె వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ మొట్టమొదటిగా అధికారంలో తీసుకున్న ఒక భాగం మన శరీరంలో అంటే నాలుకలు. అప్పుడే వాళ్ళకి అన్ని భాషలు కలిగాయి. ఆ నాలుక మన పెదవులను వచ్చి దేవుడు తీసుకున్నాడు. ఎందుకంటే ఇక్కడే ప్రతి సోర్స్ ఉంది కనుక ఆ స్థలాన్నే దేవుడు మొట్టమొదటిగా అగ్ని నాలుకలుగా వచ్చి నాలుకలను ముట్టి మాట్లాడుతున్నాడు. అప్పుడు ఈ నాలుకలో అంత విలువ ఉన్నది, మన మాటలకు అంత విలువ ఉందని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. యాకోబు 3వ అధ్యాయంలో చదువుకున్నట్లా ఆయన చెప్తున్నాడు, ఒక మనిషి అన్నిటిని కూడా అధికారంలో ఉంచుకోగలుగుతాడు, తన సొంత మాటలను అదుపులో ఉంచుకోవడం చాలా కష్టము. అది వచ్చి ఇట్స్ సిన్ఫుల్ వరల్డ్, పాపము నిండిన ఒక ప్రపంచము, చీకటి నిండిన ఒక ప్రపంచము. ఒక మనిషి తన మాటల్లో చక్కగా నిలబడుకున్న ఎడల సంపూర్ణుడుగా ఉంటాడని కూడా దేవుని వాక్యం చెప్పబడుతుంది. దేవుడు అటువంటి కృపను మనకి ఇచ్చును గాక. మనలో ఉన్న లోపము ఏవి ఉన్నాయో, నోటి మాటల్లో ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో గ్రహిద్దాం. దేవుని దగ్గర కృపను అడుగుదాం. మారు మనసు పొంది దేవుని మాటలు పలకడానికి, మంచి మాటలు పలకడానికి, అద్భుతమైన మాటలు పలకడానికి దేవుడు మనకు కృపనిచ్చును గాక. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. ஆமென். ஆண்டவர் இன்றைக்கு கூட நமக்கு நம்மளுடைய வாயின் வார்த்தை குறித்து கொஞ்சம் தெளிவு கொடுப்பாராக. நாம் எப்படிப்பட்ட மனிதர்களா இருக்கிறோம், என்ன வார்த்தைகளை நாம் எவ்விதமான வார்த்தைகளை நாம் பேசிக் கொண்டிருக்கிறோம், அவைகளெல்லாம் நம்ம அறிந்து நிதானித்து நமக்குள்ள இருக்கிற குறைகள் எல்லாம் பார்த்து ஆண்டவர்கிட்ட அறிக்கை செஞ்சு, ஆண்டவரை நான் சுத்தமுள்ள வார்த்தைகளை பேச, தூய்மையான வார்த்தைகளை பேச, அற்புதமான வார்த்தைகளை பேச, தேவனுடைய வார்த்தைகளை அறிவிக்க, தேவனுடைய வார்த்தைகளை பேசுகிறவனாக என்னை மாற்றிவிடும் என்று கேட்போம். கர்த்தர் இந்த வசனங்களை ஆசீர்வதிப்பாராக. ஆமீன்.